భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి అధ్యక్షులు మరియు మా కమిటీ సభ్యులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి జన సంఘ అనంతపురం జిల్లా శాఖ మా అధ్యక్షులు కమిటీ సభ్యులు. ఇది తిక్కబెండాకు అంటారు మామూలుగా. ఈ తిక్కబెండాకు వల్ల మనకు ఆరోగ్యానికి చాలా ఉపయోగమైనదిగా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా వాడుతున్నాం. మీకు మోకాళ్ళ నొప్పులు తగ్గాలంటే కనీసం 1 సంవత్సరం ఈ ఆకుని ఎండబెట్టి పొడి చేసుకొని తింటే మీకు ప్రతిరోజు బేది ఫ్రీగా అవుతుంది. అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. ఇది వాస్తవంగా మా ఇంట్లో వాళ్ళు వాడుతున్నాం, నేను కూడా వాడుతున్నాను. నాకున్న మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గిపోయినాయి. దీనివల్ల మనకు ₹1 కూడా ఖర్చు ఏం లేదు. దీని ఆకును తీసుకోవడం, ఎండబెట్టడం, పొడి చేయడం, రోజు రాత్రి పనుకునే ముందు 1 స్పూన్ నీళ్ళల్లో కలుపుకొని మింగేస్తే ఖచ్చితంగా మీకు ఉదయాన్నే బాగా ఫ్రీ మోషన్ అవుతుంది. అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు కూడా ఖచ్చితంగా తగ్గుతాయి. ఇది వాస్తవంగా నేను వాడుతున్నాను ప్రతిరోజు. దీనివల్ల నాకైతే ఉన్న మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గాయి. కాబట్టి ప్రజలందరూ దీన్ని చూసి దీన్ని వాడుకుంటే తప్పకుండా మీకు మీ ఆరోగ్యం బాగుంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది. ఇది 100% వాస్తవం. ఇది మనమైతే ఇక్కడ రాయలసీమలో తిక్కబెండాకు అంటాము. దీన్ని ఇంకా కూడా అతిబల కూడా అని అంటారు. కాబట్టి ఈ ఆరోగ్యం కోసం ఒక చిన్న వీడియో తీస్తున్నాం. అదేవిధంగా మన శరీరంలో క్రొవ్వు తగ్గడానికి రోజు ఉదయం ఒక తెల్లవాయి తింటే ఖచ్చితంగా మన శరీరంలో ఉండే కొవ్వు కూడా తగ్గిపోతుంది. అదేవిధంగా మీరు పనుకునేటప్పుడు కూడా రోజు 1-2 లవంగాలు తిన్నా కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు, చాలా ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించాలని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే ఇది మీ యొక్క ఆరోగ్యం కోసం. ఇదేమి మనకు డబ్బుతో కూడుకునేది కాదు. మనం డాక్టర్ దగ్గరికి పోతే వేలు లక్షల ఖర్చులు అవుతాయి. ఆ అవసరం లేదు. మరొకసారి చెప్తున్నాను, దీన్ని తిక్కబెండాకు అంటారు. ఇంకా కొంతమంది అతిబల అని కూడా అంటారు. కాబట్టి ప్రజలు దీన్ని ఆలోచన చేసి తప్పకుండా దీన్ని ఉపయోగించుకుంటే ప్రతి మనిషికి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. అదేవిధంగా ఉదయాన్నే మీకు ఫ్రీ మోషన్ అవుతుంది. ఇది 100% ఇది వాస్తవం. ఎందుకంటే మేము వాడుతున్నాం కాబట్టి. మేము వాడిన తర్వాత మాకు దీనివల్ల ఫలితం అయితే 100% కనపడింది. రోజు కూడా మేము వాడుతున్నాం. కాబట్టి ప్రజలు దీన్ని దయచేసి ఈ తిక్కబెండాకుని వాడి మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి జన సంఘ అనంతపురం జిల్లా శాఖ నుండి ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.